కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సొసైటీ ఒకప్పుడు దేశానికే తలమానికంగా వెలుగొందింది. అంత ప్రఖ్యాతిగాంచిన సొసైటీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతుందా? కూటమి ప్రభుత్వం ఈ సొసైటీని చంపేయడానికి ప్రయత్నిస్తోంది. నష్టాల్లో కూరుకుపోయిన ఆప్కోలో ఎమ్మిగనూరు సొసైటీని విలీనం చేయడానికి పావులు కదుపుతోంది. తమ సొసైటీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్కోలో విలీనం చేయడానికి అంగీకరించేది లేదని ఇక్కడి చేనేత కార్మికులు తెగేసి చెప్తున్నారు. ఎమ్మిగనూరు నుంచి సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. స్వాతంత్ర్యం రాకముందే అంటే 1938లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం ఏర్పడింది. పద్మశ్రీ మాచాని సోమప్ప కృషితో ఏర్పాటైన ఈ సంఘం దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను గుర్తింపును సృష్టించుకుంది. ప్రారంభంలో 3000 మందికి పైగా చేనేత కార్మికులు, 750 మంది ఉద్యోగులు, కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో సొసైటీ కళకళలాడింది. ఉమ్మడి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎమ్మిగనూరు చేనేత విక్రయశాలల పేరుతో 60 షోరూంలు ఉండేవి. దాదాపు 6 దశాబ్దాల పాటు చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఆర్థిక చేయూతనందించిన సంస్థ తర్వాత పాలకులు, సొసైటీ పాలక పక్షాల స్వలాభం, నిర్లక్ష్యం కారణంగా పతనం దిశగా పయనించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మిగనూరు చేనేత సొసైటీ పురోభివృద్ధిని కాంక్షించి 3.5 కోట్ల రూపాయల సంఘం అప్పును మాఫీ చేయడం ద్వారా సంఘాన్ని గట్టెక్కించారు. అయితే సొసైటీ పాలకులు అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ అందించిన చేయూతను సద్వినియోగం చేసుకోకుండా స్వలాభం కోసమే ప్రాకులాడి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని చేనేత కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. చేనేత సభ్యుల సంఖ్య, వ్యాపారం తగ్గినా ఏటా సుమారు 22 లక్షల లాభాలతో సొసైటీ నడుస్తోంది. అయితే లాభాల్లో ఉన్న తమ సొసైటీ షోరూంలను నష్టాల్లో కూరుకుపోయి చెడ్డ పేరు తెచ్చుకున్న ఆప్కోలో విలీనం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కష్టాల్లో ఉన్న సంస్థను కాపాడాలనుకోవడం సహజం. కానీ చేనేత కార్మికుల శ్రమతో, లాభాలతో ముందుకు నడుస్తున్న సంస్థను చెడ్డ పేరు మూటకట్టుకుని నష్టాలతో మూలుగుతున్న ఆప్కోలో విలీనం చేయడం ఏంటని చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. తమ సొసైటీని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళతామని తెగేసి చెబుతున్నారు. ఎమ్మిగనూరు సొసైటీ షోరూం నుంచి సాక్షి ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలయాలను ఈ యొక్క ఆప్కోలో విలీనం చేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం చేత చేనేత కార్మికులైతే ఆందోళన చెందుతున్నారు. ఏదైతే విలీనం జరగవచ్చు అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ప్రచారం కావడం చేత ఈ యొక్క చేనేత సంఘ నాయకులైతే కావచ్చు, చేనేత కార్మికులైతే కావచ్చు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలయంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో 3 రాష్ట్రాలలో తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక ఈ యొక్క 3 రాష్ట్రాల్లో మొత్తం 60 స్టాల్స్ అనేది ఉండేది. ఈ యొక్క చేనేత వస్త్రాలయాలు అనేది ఉండేది. అయితే రాను రాను పూర్తి స్థాయిలో 16కు కుదించబడ్డాయి. అంటే ప్రస్తుతము ఈ యొక్క 3 రాష్ట్రాల్లో కలుపుకొని 16 ఈ యొక్క స్టాల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ యొక్క చేనేత వస్త్రాలయాల్లో వీటి ద్వారా ఈ యొక్క అమ్మకాలు అనేది కొనసాగిస్తుంటారు. ఈ యొక్క 3 రాష్ట్రాల్లో కలుపుకొని 16 మాత్రమే ఈ యొక్క వస్త్రాలయాలు ఉండేది. అయితే ఈ యొక్క వస్త్రాలయాలు కూడా పూర్తిగా ఆప్కోలో విలీనం చేయడానికి ఈ యొక్క కూటమి సర్కారు పూనుకోవడంతో ఆందోళన అనేది మొదలైన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క చేనేత సొసైటీల ద్వారా ఈ యొక్క ప్రొడక్షన్ అయిన చీరలు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఈ యొక్క మెటీరియల్స్ అన్నీ పూర్తిగా ఈ యొక్క 3 రాష్ట్రాల్లో ఉన్న 16 యొక్క యూనిట్స్లలో ఇది అమ్మకాలు జరిగేది. అయితే ఇప్పుడు ఉన్న పలంగా వాటిని కాకుండా ఆ యొక్క వాటిని ఆప్కోలో విలీనం చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఒక బ్రాండ్ని ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని నిర్వీర్యం చేయడానికి కూటమి ప్రభుత్వము పూనుకోవడం అనేది సరైనది కాదనేది ఒక వాదన అయితే పూర్తిగా ఈ యొక్క కర్నూలు జిల్లాలో వినపడుతుంది. కొంతమందితో మాట్లాడదాం. మాకు ఆప్కోలో కల్పనకి మాకు ఇష్టం లేదు సార్. మేము నేర్చుకుంటాము, మేమే అమ్ముకుంటాము డిపోల ద్వారా. కానీ మేము ఆప్కోలో నష్టాల్లో ఉన్న తీసుకుపోయి ఎవరన్నా కలుపుతారా సార్? ఇది ఏ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది సార్? ఎవరు మాకు మా బ్యాండ్కి ఎవరెవరు మాకు రాలేదు అడ్డము. ఈ ప్రభుత్వం మాకు అడ్డం వచ్చింది. దీన్ని రాజకీయం ఎవ్వరు కానీ చేయొద్దండి. ఇది మాత్రం మేము ఒప్పుకోము. ఆపుకోనాడు కలపనీకి ఎంత దూరమైనా వెళ్తాము, ఎంత కష్టం కానీ పడతాం సార్. మీరు చదువుకున్న వాళ్ళు ఉండరు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మాకు చదువు లేదు. మాకు దారం ఎలా పోగులో ఎక్కేయాలని అది తెలుసు మాకు, అంతే తప్ప మాకు చదువు లేదు. ఇట్లాంటివి తెచ్చి పెడితే మాకేం తెలుస్తుంది? ఆప్కోలో కలుపుతారంటే మా వాళ్ళకి ఏం తెలియదు. ఏమో లే, అది కానీ ఒక సమస్యలే అనుకుంటారు. కొంతమందికి అసలు తెలీదు, ఆప్కో ఏమన్నా తెలీదు. మా ఆప్కో చీరలు కట్టలేదు. మేము నేర్చిన చీరలు మేము కట్టుకుంటాం, కాటన్ చీరలు.
ఇప్పుడు గనం మా సమస్యలు ఇన్ని ఉన్నాయి, అన్నీ మేము నేసినవే సొంతము. ఎవరి దగ్గర ఆప్కో దగ్గర కొనుక్కోలేదు మేము. మాదొక బ్రాండ్ ఉంది, మాదొక సోంపది అనేది ఒక గుర్తింపు ఉంది. ఇది తీసుకుపోయి ఆప్కోలో కలిపితే మా దాన్ని గుర్తింపు ఎక్కడ పోవాలా? ఆయన ఎంత రక్తం దారం పోసి ఈ సంస్థని ఈరోజు నిలబెట్టినాడు. ఆప్కోలో విలీనం చేస్తే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడి కాపాడుకున్న సంస్థ ఇది ప్రభుత్వంలో విలీనం అవుతుంది కాబట్టి లాభాలు హెచ్చుతగ్గుల వల్ల వీళ్ళకి ఉపాధి తగ్గుతుంది, తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతాయి. ఇంకా ముఖ్యంగా ఆప్కో అంటే వాళ్ళ సేల్స్ పర్చేజ్ అంటే ఒక దళారీ వ్యవస్థ మాదిరి, అంటే ఒకరి దగ్గర నుంచి కొనుక్కొని ఇంకొకరికి ఒక లాభం కమ్ముకోవడం. సొసైటీ వచ్చేసి ప్రొడక్షన్ సేల్స్ అంటే వీళ్ళు స్వతహాగా వీళ్ళు కష్టపడిన శ్రమకి లాభం ఇక్కడే దొరుకుతుంది. వీళ్ళు ఇంకోటి దగ్గర పోయే అవసరం లేదు. వీళ్ళ కష్టానికి ఫలితం ఇక్కడే దొరుకుతుంది కాబట్టి పొద్దున ఆరోగ్య సమస్యలు వస్తే కానీ ఈ సమస్య ద్వారా వచ్చే డబ్బుల ద్వారానే వీళ్ళకి ముందుకు తీసుకుపోతుంది. దాదాపుగా 600 మంది సభ్యత్వం గల సొసైటీ, పెద్ద సొసైటీ ఇది మన ఆంధ్రప్రదేశ్లో. ఆప్కో వచ్చేసి ఎక్కడ కూడా సొసైటీలు కలపడం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేదు. కానీ ఎమ్మిగనూరుకే ఎందుకు ఆప్కోలో కలపాలని చెప్పి ఈ రాజకీయంగా అడ్డం పెట్టుకుని దీన్ని సొసైటీ మీద ఏదో చిన్న చూపు చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని వీళ్ళ జీవితాలు బాగుపడేలాగా ఇంకా ముందుకు సొసైటీని అభివృద్ధి చెందాలే తప్ప ఆ విధంగా అడుగులు వేయాలే తప్ప దీన్ని ఇంకా వెనక్కి తీసుకుపోవడం మంచిది కాదని నా వంతు. చేనేత కార్మికులు అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సొసైటీ ద్వారా ఈ యొక్క ఎమ్మిగనూరు ఒక బ్రాండ్ అనేది ఉంది, ఆ బ్రాండ్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ రోజు కుట్రలు జరుగుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలయాలనే పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే విధంగా వాటిని ఆప్కోలో విలీనం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఉందో వాటిని వెనక్కి తీసుకోవాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఘన చరిత్ర కలిగిన తమ చేనేత సహకార సంఘాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ప్రస్తుత విలీన ప్రక్రియ సాగుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతున్న పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తుండటంతో ఏం చేయాలో తెలియక కార్మికులు తల్లడిల్లుతున్నారు. మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది సార్. రాష్ట్రంలో ఎక్కడ లేవు సార్ ఇటువంటి కూలీలు. మేము ఇంత కడక కష్టపడి పని చేస్తున్నాం, మాకు తిండి దొరకడానికి కష్టమవుతుంది. మనకి పెరిగిన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, కూలీలు అవే ఉన్నాయి. దాని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు సొసైటీలో ఉంటేనే బాగా. ఆప్కో వద్దు సార్. ఆప్కో సరిగ్గా నడుచు సార్. అవి కొన్ని రోజులకు బంద్ అవుతుండే. అవి ఎన్నో డిపోలు ఉండే, ఇప్పుడు ఊరికి ఒక డిపో కూడా లేవడం లేదు. మొదట ప్రతి ఒక్క ఊర్లో ఉండే డిపో. ఇప్పుడు మా సొసైటీ అయితే బాగుండే, అన్ని డిపోలో అన్ని రంగాల్లోనూ బాగా ముందంజ ఉండదు. ఆప్కోలో కలుపుకోవడానికి వద్దు మాకు, లేవన్ని సొసైటీ మా సొసైటీ మాకు. ఎందుకంటే మేము ఆప్కోలో కలుపుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆప్కోలో కలిపితే మాకేమీ బెనిఫిట్స్ లేవు, ఏం లేవు. ఇది కూడా ఏం బెనిఫిట్స్ లేవు అనుకోండి. ఏమంటే మా దాని వాళ్ళు అప్పటి నుంచి మాకు ఇండ్లు ఇచ్చి అన్ని ఇచ్చి చేసినారు కాబట్టి మాకు వాళ్ళే ఉండాలని మేము కోరుకుంటాం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంఘాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఈ విలీన ప్రక్రియ జరుగుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. విక్రయశాలల విలీనంతోనే ఇది ఆగదని, భవిష్యత్తులో ఎమ్మిగనూరు సహకార సంఘాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఇది తొలి అడుగు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సంఘానికి ఎమ్మిగనూరుతో పాటు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులపై అధికార పక్ష నేతల కన్ను పడిందని, లీజుల పేరుతో ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకే టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారని కార్మికులు ఘాటుగా విమర్శిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాల విక్రయశాలలను ఆప్కోలో విలీనం చేయడంపై చేనేత సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎమ్మిగనూరులో ఉన్నాము. కొంతమంది చేనేత సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటారు ఆప్కోలో విలీనం చేయడం వలన ఎటువంటి ప్రాబ్లం అంటారు? ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం 1938 సంవత్సరంలో పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించడం జరిగింది. దీంట్లో మొత్తం 150 రకాల బెడ్షీట్లు, టవాళ్ళు, చీరలు, పంచలు అన్ని రకాల ఉత్పత్తులు తయారవుతుంటాయి. దీన్ని మనం 485 మగ్గాలు ఉన్నా అయినా ప్రొడక్షన్ మాత్రం చాలా బాగానే ఉంది. ఆప్కోలో కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఐడబ్ల్యూసీ బ్రాండ్ దెబ్బతింటుంది. ఎందుకంటే అది కేవలం నాచు రకం నూలు కొనుగోలు చేస్తారు వాళ్ళు, అట్లే నాచు రకం గుడ్డలు కొనుగోలు చేస్తారు వాళ్ళు. ఈ రకంగా డిపోల్లో పెట్టి విక్రయశాలలో పెట్టి అమ్ముతారు. వాళ్ళు ఎంపోరియం చూసుకోండి, కావస్తే 4 10 ఉంటాయి. మా ఎంపోరియాలో మొత్తం నిండిపోయి ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గర మొత్తం ప్రొడక్షన్ లేదు. ఇంకొకటి ఏమంటే
400 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈరోజు 90 కోట్లు అంటున్నారు కానీ 400 కోట్ల అప్పు ఉంది. దాంట్లో మనం విలీనం చేయాల్సిన అవసరం ఏముంది? మాకు నష్టాల్లో ఉంటే మీరు విలీనం చేసుకోండి, కాదని కాదు, లాభాలు నడుస్తుంది. ఇంకోటి, ఎప్పటికప్పుడు కూలీలు ఇస్తున్నారు, మనకు కూలీలు పెంచమంటే కూడా పెంచుతున్నారు. అప్పాజీ సారు సెక్రటరీగా వచ్చినప్పటి నుండి చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు పట్టు చీరల మగ్గాలు ఉండేవి, ఇప్పుడు లేవు. అయినా ఈయన వచ్చిన తర్వాత పట్టు చీరల మగ్గాలు కూడా మేము నేస్తున్నాం. ఇక్కడ బెడ్షీట్లు, టవాళ్ళు నాసిరకం కాకుండా క్వాలిటీతో ఉంటాయి. రిజిస్టర్ కాబడిన సొసైటీల నుండే మేము కొంటాము, సొసైటీలకే అమ్ముతాం, కానీ మనం డిపోల్లో పెట్టి అమ్ముతాం. కానీ ఈ రకంగా వాళ్ళక నాసిరకం గుడ్డలు కొనుగోలు చేసి అమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో కలపకూడదని మా అభిప్రాయం సార్. ఏమంటారు, ఆప్కోలో విలీనం చేయడాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారట? ప్రధాన సమస్య ఏమంటే, ఆప్కోలో కలిపితే ప్రతి అధికారి దీనిపైన ఇది ఉంటుంది. ఇక్కడైతే మన చేనేత ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది, మేము డిపోలో పెడతాము, అమ్ముకుంటాము. సాయంకాలం రేపు మాకు క్యాష్ వస్తుంది. అక్కడ ఇక్కడ కూలీలు కానీ అన్నీ కానీ మాకు అందుబాటులో ఉంటుంది. అదే ఆప్కోలో కలిపితే మాకు చాలా ప్రాబ్లం వస్తుంది. ప్రతి విషయాన్ని మన చేనేత జోడి శాఖని, ఏడీ గారిని, పై అధికారిని కలవాల్సి వస్తుంది. సో ఈ ప్రతి విషయానికి అధికారులు మన కర్నూలు పోవాలంటే కాదు. ఇంకోటి, ఇక్కడ ఏమవుతుందంటే ఆప్కోలో కలిపితే 4 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తారు. పెద్ద సమస్య. కార్మికులు ఇక్కడ ఇచ్చే జీతాలే తక్కువ. 4-5 నెలలకు ఒకసారి అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది విరమించుకుంటే బాగుంటుందని నా వాళ్ళకు తెలియదా ఈ విధంగా చేస్తే ఆప్కోలో? అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇప్పటికే కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. దాన్ని గట్టెక్కడమే కష్టంగా ఉంది. ఆ తరుణంలో మీ యొక్క సొసైటీని, అంటే దీనికి సంబంధించిన ఏదైతే వస్త్రాల అమ్మేది ఉంటుందో వాటిని యొక్క యూనిట్స్ని కూడా విలీనం చేస్తే ఇబ్బంది అనేది వాళ్ళకి తెలియదా? సామాన్యంగా తెలిసే అనుకుంటున్నాను. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇది దాంట్లో కలిపితే ఇంకా బెనిఫిట్స్ ఏమైనా మంచి డిజైన్లు వేసి ఏమైనా చేయాలనుకున్నారేమో వాళ్ళ అభిప్రాయం మాకు తెలియదు. కాబట్టి మేము ప్రస్తుతానికి మా చేనేత సంస్థని, మీ సోమప్ప గారు స్థాపించిన సంస్థని మేమే ఇక్కడ అమ్ముకుంటాం, మేమే ఉత్పత్తి చేస్తాం, మేమే ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు అందుబాటులో ఉంటారు. ఇక్కడ వాళ్ళు చెప్పి మేము సమస్యను సాల్వ్ చేసుకుంటామని నా యొక్క విజ్ఞప్తి. ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో యొక్క చేనేత కార్మికులు ఇప్పటికే ఇబ్బందులో ఉన్నారు. అటువంటి తరుణంలో కొంతపాటికి లాభసాటిగా యొక్క ఎమ్గనూరు చేనేత వస్త్రాల యూనిట్స్ని అది పూర్తిగా ఆప్కోలో నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే పునరాలోచన చేయాలి. ఖచ్చితంగా యొక్క విలీనాన్ని ఆపాలంటూ చేనేత సంఘ నాయకులైతే చెప్తున్న పరిస్థితి. దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మిగనూరు చేనేత సహకార సొసైటీని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉండగా పాలకపక్ష నేతల స్వార్థం కోసం ఏకంగా సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేయాలనుకోవడం దుర్మార్గమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్కోలో విలీనమంటే చారిత్రక వారసత్వాన్ని తుడిచిపెట్టేసి నేతన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని చేనేత కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మిగనూరు సొసైటీని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 31న జరగనున్న సర్వసభ్య సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ సమావేశంలోనే విలీనంపై నిర్ణయం తీసుకుంటారు. మరి ఆ రోజు చేనేత కార్మికులు విలీనానికి ఆమోదం తెలుపుతారా, వ్యతిరేకిస్తారా అనేది చూడాలి.